బాబుని చూద్దాం. అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, నాన్నగారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కూర్చోండి, మీరు కూర్చోండి, పర్లేదు, మీరు కూర్చోండి. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ శ్రీరంగ నాయకులమ్మ. మీరు మధులత నాకు మూడవ సంతానం. ఉమ్, ఆమెను ఇంజనీరింగ్ చదివించి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆమె ప్రయత్నం మీదనే ఉద్యోగం తెచ్చుకుంది. ప్రజెంట్ ఆమె 16 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమెను ఇంత దారుణంగా చంపడం అనేది మాకు చాలా ఇబ్బంది, కష్టంగా ఉందమ్మా. ఓర్చుకోలేకపోతే మా కూతురు లేదనే నిజాన్ని భరించలేకపోతుంది. ఎంతమంది అండి మీకు? నలుగురు పిల్లల? నలుగురు సంతానం అమ్మ నాకు. సో మూడో అమ్మాయి మధులత. మూడవ సంతానం. మూడో సంతానం. ఆ, ఉమ్, పెద్ద ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు నాకు. ఉమ్, నాలో ఏమి చిన్న అమ్మాయి అంటే మూడవ సంతానంగా చిన్న కూతురు. ఉమ్. ఈమెను ఆ రకంగా చంపేశాడమ్మా, దుర్మార్గుడు. చంపడం అంటే మీ అమ్మాయిని ఇట్లా ఈ చిత్రహింసలు పెడుతున్నారు, డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మీ వరకు ఎప్పుడు రాలేదా? వచ్చినప్పుడు మీరు ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నము, కుటుంబాలు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? నచ్చ చెప్పాము. పెద్ద మనుషుల పంచాయతీ అయింది. పెద్ద మనుషుల పంచాయతీలో కూడా గొడవ చేశాడు. గొడవ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఈ గొడవలు ఇవన్నీ వద్దు అని చెప్పి మా ఇంటి దగ్గరే ఉంచుకున్నాం అమ్మాయిని. ఉంచుకుంటే మొన్న ఫిబ్రవరిలో వచ్చి ఇక నుండి గొడవలు లేకుండా మేము లక్షణంగా బాగా బతుకుతామా అని చెప్పి వేరే మధ్యవర్తిని తీసుకొని వచ్చి ఆ మధ్యవర్తి ద్వారా చెప్పి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఆ ఫ్లాట్ ఇద్దరి పేరు మీద ఉంది, ఆ అమ్మాయి ఆ అబ్బాయి పేరు మీద. ఆ ఫ్లాట్ అమ్ముతానన్నాడంట. అమ్ముతానని అంటే ఈమె ఒప్పుకోలేదు. అందుకు ఫ్లాట్ అమ్ముకొని మళ్ళీ మనం ఇంకొక ఇల్లు కొనుక్కోవాలంటే కష్టంగా ఉంటుంది, వద్దని చెప్పింది. వద్దని చెప్తే నీ దగ్గర ఇవి ఈ సంవత్సరం నుంచి ఉన్న డబ్బులు ఉన్నాయి కదా, అవి ఇవ్వమన్నాడంట. కారు కొనుక్కుంటాను, అవి ఇవ్వమంటే ఆ డబ్బులు నేను ఇవ్వను, నీకు కారు డ్రైవింగ్ సరిగా రాదు, ముందు డ్రైవింగ్ నేర్చుకో, తర్వాత చూడొచ్చు, నేను ఇవ్వను ఇప్పుడు అని అనిందంట. ఈ ఆ ఫ్లాట్ అమ్మనియలేదని, డబ్బులు వేయలేదని ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ రకంగా అమ్మాయిని చంపి మాకు అర్ధరాత్రి విషయం తెలిసి మాకు అసలు నా కొడుకు తెలిసింది కానీ నాకు నా భార్యకు విషయము తెల్లవారి ఇక్కడికి వచ్చిన దాకా చెప్పలేదమ్మా. ఆయన చెప్పకుండా తీసుకొచ్చాడు. ఇక్కడికి చివరిసారిగా అయినా బాడీని చూసారా అండి మీరు? బాడీని వాళ్ళు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత చూసామమ్మా. అప్పుడు దాకా మేము చూడలేదు. మూవ్ చేశారు అక్కడి నుంచి, ఫ్లాట్లో నుంచి మేము రాకముందే తీసుకెళ్ళిపోయారు గాంధీకి. అక్కడ ఫ్లాట్ లో ఇద్దరే ఉండేవాళ్ళ? భార్య భర్తలు, చిన్న బాబు, ముగ్గురే ఉండేవాళ్ళ? వాళ్ళే ఉండేవాళ్ళు. బాబుని ఏమి సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది. బాబును పట్టుకోవడానికని ఒక కేర్ టేకర్ను పెట్టుకున్నారు. మరి ఈరోజు ఇట్లా మీ అమ్మాయిని చంపిన రోజు కేర్ టేకర్ కావచ్చు, ఇంట్లో ఎవరు కూడా లేరా అండి? ఆ రోజు శనివారం అమ్మ. శనివారం కేర్ టేకర్ అవసరం లేదు. సెలవు రోజుల్లో నువ్వు రాకుండా మానమ్మా, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళను ఆపేసిద్ది. ఈమె వర్క్ చేసే రోజే కేర్ టేకర్ అవసరం ఈమెకు. అంటే బాబును పట్టుకోవడానికి, పని చేసుకుంటూ బాబును పట్టుకోవడానికి ఈమెకు ఇబ్బంది అని చెప్పి కేర్ టేకర్ను పెట్టుకుంది. శనివారం ఆదివారం వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు సెలవు కదా, అందుకని ఆ రోజు కేర్ టేకర్ రాలేదు. ఇంత అన్యాయం చేసి మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చినాడు. అతన్ని ఏం చేస్తారు, ఎలా శిక్షిస్తారు? ఇప్పుడు రిమైండ్ లో ఉన్నారు కదండి? అవునమ్మా, రిమాండ్లో ఉన్నాడు. ఇది కూడా ఫైల్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ ఇంకా ఛార్జ్ షీట్ పెట్టలేదు. అతన్ని మరి ఏ రకంగా శిక్షిస్తారనేది మరి పెద్దలు వాళ్ళు నిర్ణయం. పోలీసులను సంప్రదించారా? వాళ్ళు ఏమని, మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారు మీకు? పోలీసులని అడుగుతున్నామమ్మా. మా అబ్బాయి నిన్న శుక్రవారం కూడా పోయి నిన్నని పోలీస్ సిఐ వాళ్ళని అడిగాడు. అడిగితే ఎందుకు సార్ ఇది వార్త ఈ విధంగా, మేము ఇప్పుడు 20 రోజులు కావస్తుంది మేము అమ్మాయి చనిపోయి, వార్త న్యూస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ రాలేదు, ఎందుకని సార్ అని, మీరు ఇవ్వాల్సిన ధర్మం కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడంట. వార్త టీవీలో పేపర్లో రావాల్సిన అవసరం ఏముంది, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేసాము, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, సెక్షన్ పెట్టాము, చాలు కదా అంటున్నారంట ఆయన సిఐ గారు.
అంటే కొంచెం నెగ్లిజెన్స్గా మాట్లాడినట్టు అనిపించిందా మీకు? ఏమైనా అడిగారా మరి? ఎలా మాట్లాడాడు? ఇప్పుడు నేనైతే కంప్లైంట్ ఇచ్చే రోజు పోయాను, తర్వాత నేను వెళ్ళలేదు. నేను పేషెంట్గా నేను సారికి పోలేక పిల్లల్ని పంపిస్తున్నాను. పిల్లలు పోతే ఆ మాట చెప్పినాడని అన్నారు. మరి వాళ్ళు ఇవ్వకపోతే మేమైనా చెప్పాలి కదా, సమాజానికి ఇంత ఘోరమైన విషయాన్ని తెలియపరచాలి కదా. అందుకోసమని శుక్రవారం రోజు మేము ఆ విషయాన్ని మొదట లాయరు మా మేనకోడలు ఉంది ఒక ఆమె, ఆమెకు చెప్పి ఆమె ఈటీవీ న్యూస్ వాళ్ళను సంప్రదించి ముందు వాళ్ళను పంపించింది. ఆ తర్వాత ఈ వీళ్ళ గ్రూప్ ఉంటుందంట, ఆ గ్రూప్లో వాళ్ళు పోస్ట్ చేయడంతో అందరికి ఒకరి నుండి ఒకరికి తెలిసి మిగతా ఛానళ్ళ వాళ్ళందరూ వచ్చారమ్మా. ఉమ్. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతము మీ అల్లుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అసలు ఇదంతా జరిగింది ఇన్ని రోజులు అవుతుంది. వాళ్ళు ఏమైనా బయటకు రావడం జరిగిందా? మాట్లాడడము, మిమ్మల్ని కలవడమా? ఏవైనా బదులు ఇచ్చారా మీకు? మాకు బదులు ఇవ్వలేదు, కలవలేదు, మధ్యవర్తిని పంపలేదు. వాళ్ళు దర్శి స్వగ్రామం వాళ్ళది, వాళ్ళు ఎక్కడున్నారో ఇక్కడే తిరుగుతున్నారో అని అంటున్నారు, కానీ మాకైతే కనపడలేదు వాళ్ళు. అంటే అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఫోన్ కాల్ కావచ్చు మిమ్మల్ని కలవడం అయితే ఫోన్ జరగలేదు. ద్వారా లేదు, మనుషుల మధ్యవర్తుల ద్వారా లేదు, చిన్న బాబు ఎలా ఉన్నాడని కానీ ఏ విధంగానూ వాళ్ళు మమ్మల్ని సంప్రదించలేదు. ఒకవేళ సంప్రదించినా మేము అంత తేలిగ్గా వాళ్ళని రిసీవ్ చేసుకోలేము. ఎలా రిసీవ్ మా అమ్మాయినే చంపిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటాము? కానీ ఇక్కడికి ఆ ప్రయత్నం అయినా వాళ్ళు చేయాలి, అది మానవ ధర్మం. ఆ ధర్మాన్ని కూడా మర్చిపోయారు. వాళ్లకు విచక్షణ ఉంది అని నేను అనుకోవట్లేదు. ఆ విచక్షణ ఇప్పుడు నిజంగా అంటే వాళ్ళ కొడుకే తప్పు చేసినట్లయితే వాళ్ళ తరపు నుంచి రావడం చూడడం ఏదైనా జరగాలి ఇప్పటి వరకు. అంటే వాళ్ళే ఏదైనా కావాలనే తిని ముందుకు పంపించి, అంటే ఆల్రెడీ మీ అబ్బాయి కూడా ఇందాక చెప్పారు కొంచెం సైకోపాత్ అటువంటి ఫ్యామిలీ అని, వాళ్ళు వెనక నుండి ముందుకు వీళ్ళ అబ్బాయిని పెట్టి నడిపించే వాళ్ళు అని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళే ఇదంతా చేయించుండొచ్చు అని ఏమైనా మీకు అనుమానాలు ఉన్నాయా? అనుమానం ఉందమ్మా, అనుమానం ఉంది, వాళ్ళే చేయించి ఉండొచ్చు. నేను పోలీసులకు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చే రోజు కూడా చెప్పాను, మరి వాళ్ళు కూడా రాయించారా? రాయమని చెప్పాను. వాస్తవంగా నేను రాసే పరిస్థితులు లేను, నేను ఆ కళ్ళ నీళ్ళతో పడిపోయి ఉన్నాను. మేము రాస్తాంలే, అలా కూర్చో పెద్ద అయినా అన్నారు. సరే వాళ్ళు రాయమని చెప్పాను, వాళ్ళ పేర్లు చెప్పబోతే మాకు అన్నీ తెలుసు అన్నారు వాళ్ళు. సరే రాయండి అని చెప్పి చదువుకోమంటే చదువుకోవడానికి కూడా నాకు వీలు కాలేదు. పిల్లలేమో వీళ్ళు హాస్పిటల్ కానీ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. సరే నీకు ఒక కాపీ ఇస్తాం చదువుకో అన్నారు. వాళ్ళ పేర్లు కూడా సరే అంటే ఒక వ్యక్తిని గుర్తించడానికి పేరు ఇంటి పేరుతో సహా పూర్తిగా రాయాల్సిన ధర్మం ఉంది. అది ఇంటి పేరుతో సహా పూర్తిగా రాయలేదు. అలా ఇచ్చారు కంప్లైంట్, వాళ్ళు రాశారు. వరకాల అని చెబితే నేను వరికల అని రాశారు. ఇప్పటి వరకు మరి ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు, ఏంటి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, అసలు వాళ్ళు ఏమైపోయినట్టు అని మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? మళ్ళీ పోలీసులతో అంటే టచ్లో ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? ఆ పోలీసుల దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారంట, చెప్పారు వాళ్ళు పోలీసులే వచ్చిపోతున్నారు వాళ్ళు అని. మరి మీకు చెప్పలేదా పోలీసులకి? అంటే మీరు ఇచ్చిన నోట్లో కావచ్చు, మరి దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా అమ్మాయిని ఇంత కిరాతకంగా బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక కారణం అని మీరు ఏం చెప్పలేదా? ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వటమే, తర్వాత మా నుండి ఏ విధమైన స్టేట్మెంట్లు రికార్డ్ చేయలేదు పోలీసులు. సరే వివరాలు తర్వాత సేకరిస్తామన్నారు, కానీ ఇంకా మా నుండి ఏం తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ మీద నేను కంప్లైంట్ రైజ్ చేసి వాళ్ళ విషయాలు తెలియాలని అంటే డైరెక్ట్గా ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయలేను. వాళ్ళ ఫోన్ రికార్డింగ్ వినండి మీరు. మరి వాళ్ళ ఫోన్స్కి అయినా కాంటాక్ట్లు ఉండే ఉంటాయి మీ దగ్గర, మరి ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏమైనా కాల్ చేయడం జరిగిందా? నేను వాళ్ళతో కాంటాక్ట్ అనేది చాలా రోజుల కిందటే ఆపేశానమ్మా. ఆయన వే ఆఫ్ టాకింగ్ బాగుండదు. కానీ మీ అమ్మాయి ఈరోజు చనిపోయిందండి, మరి ఈ రోజు వరకు కూడా అమ్మాయిని వాళ్ళ అబ్బాయి అంత కిరాతకంగా చంపేస్తే మరి మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఏంటండి అని ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ కూడా లేదంటున్నారు. మరి మీరు కాల్ చేసి ఇంతవరకు ఏం అడగడం జరగలేదు? అడగాలి కదా, అది కూడా మీ ఒక బాధ్యత. నేను వాళ్ళను డైరెక్ట్గా అడగటం ఎందుకమ్మా? అడగటం ఏందో, వాళ్ళని శిక్షించడం ఏందో పోలీసులు చేయాలి. ఆ పోలీసులు వాళ్ళ పేర్లు చెబితే వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పాను. తల్లిదండ్రులు వాళ్ళందరి పాత్రలు ఉన్నాయి ఇందులో.
ఫోన్ రికార్డింగ్ వినండి. వింటే మీకు వాళ్ళు దోషులు అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పాను పోలీసులకి. వాళ్ళు నా మాటలు ఆ పోలీసులు అందులో రాయలేదు ఆ కంప్లైంట్లో. సరే తర్వాత ఎంటర్ చేస్తామన్నారు. ఆ ఎంటర్ చేసేదానికి కూడా మాతో మిగిలిన కుటుంబ సభ్యులతో రికార్డ్ చేయలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా డబ్బిచ్చి మేనేజ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు పోలీసులతో వాళ్ళ ద్వారా కూడా ఏదైనా వాళ్ళు సహాయం పొందుతున్నారు, మీకు న్యాయం జరగకుండా ఆపుతున్నారని ఏమన్నా అనుమానం ఉందా మీకు? వాళ్ళు డబ్బు ఇచ్చిన సంగతి మాకు ఎలా తెలుస్తుందమ్మా? అంటే మీరేమైనా అనుకుంటున్నారా? అంటే మీరే చెప్తున్నారు చనిపోయిన ఇన్ని రోజులకి వార్త కూడా రాలేదు, మొన్న వచ్చింది. మరి ఇదంతా చూస్తుంటే కూడా కొంత అనుమానకరంగానే ఉంది కదా. ఇప్పుడు మీకు డబ్బు ఇచ్చారా అని చెప్పి నేను చెప్పాను అనుకో, నిరూపించమంటే నేను ఎలా నిరూపించగలను? మాట చెప్పండి. నేను నిరూపించలేను కదా. అది వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చి ఉండకపోవచ్చు. పోలీసులు ఎందుకు ఇవ్వలేదనేది నాకు తెలియదు విషయం. వార్త ఇప్పుడు పబ్లిష్ అవ్వాలి. పబ్లిష్ టీవీ న్యూస్కి కానీ పేపర్కి కానీ ఎందుకు రాలేదు అని అడిగితే అంత అవసరమేముంది మీకు అనే మాట అన్నారు. కానీ అదే అవసరము, సమాజానికి తెలియాలా, ఇది ఒక దుశ్చర్య. అవునండి, ఇప్పుడు ప్రతి ఒక్క చిన్నది ఏం జరిగినా కూడా చిన్న చీమ కుట్టినా కూడా ప్రతిదీ న్యూస్కి వస్తుంది. ప్రతిదీ కూడా పేపర్లో చూస్తున్నాం, వెబ్సైట్లలో కావచ్చు, ఛానల్స్లో ఎప్పుడు అప్పటికి ఉంటూనే ఉంటాయి. మరి ఇంత పెద్ద విషయం జరిగితే కూడా అలా అనడం అనేది, ఇంత పెద్ద న్యూస్ని ఎందుకు పేపర్కి ఇవ్వలేదు, న్యూస్కి ఇవ్వలేదు? మేము మా ఊరికి పోయిన తర్వాత అక్కడ ప్రతిరోజు న్యూస్ పెట్టుకొని చూస్తున్నాం వార్త వస్తుందేమోని. నేనే కాదు, మా బంధువులు అందరూ వెతుకుతున్నారు పేపర్లో, టీవీలో, న్యూస్లో వస్తుందని. మేము శుక్రవారం ఇక్కడికి వచ్చినంత వరకు ఎలాంటి వార్త బయటికి రాలేదు. ఆ రోజు అడిగితే కూడా మీకు అవసరం ఏముంది అని అన్నారు సిఐ గారు. సరే, ఆయనకు అవసరం లేదేమో, చనిపోయింది మా అమ్మాయి కదా, మేమైనా ఇవ్వాలి, ఇవ్వకపోతే మాది తప్పు అవుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పటికే ఈ 20 రోజులు మీరు ఎందుకు ఆలస్యం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఇక్కడ లేని కారణంగా ఆలస్యం అయింది. ఆలస్యం ఇక్కడికి వచ్చిన వెంటనే మేము అందరికీ తెలియపరిస్తే అప్పటి నుంచి వస్తున్నారు, టీవీ వాళ్ళు, పేపర్ల వాళ్ళు వస్తున్నారు. ఆ మరుసటి రోజు 25వ తేదీన ఈనాడు, సాక్షి పేపర్లలో వచ్చింది, ఈ టీవీలో వస్తూ ఉంది వార్త. అలా జరుగుతాయి, యూట్యూబ్ ఛానళ్ళల్లో వస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు? మీకు ఏ విధంగా న్యాయం జరగాలనుకుంటున్నారు? అసలు మీరు మీడియాని సంప్రదించారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత దుర్మార్గం చేసిన వ్యక్తిని సాధారణంగా వదిలిపెట్టే పని చేయకూడదు. అతన్ని వీలైనంత కఠినంగా శిక్షించండి. అవకాశం ఉంటే ఉరివేయండి. అతన్ని బయటికి వదిలితే మా కుటుంబానికి రక్షణ లేకుండా పోతుంది. మా బాధ అది. కిరాతకుడిని లోపల బయటకు వస్తే కూడా, ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఆయనకి? ఒకవేళ వస్తే మీ మీదికి కూడా ఏమన్నా, అంతే కదా, అంటే ఏమైనా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని మీరు భయపడుతున్నారా? కిరాతకమైన వ్యక్తి మిగిలిన కుటుంబ సభ్యుల్ని దాడి చేయడం ఏముంది? దాడి చేయవచ్చు. దాడి చేస్తే మేము ఎలా, మాకు రక్షణ ఏముంది? రక్షణ లేదు. ఎవరు కాపాడతారు మమ్మల్ని? మా అమ్మాయిని ఏ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఎటు కాపాడే వ్యక్తి లేక ఆమె హతమైపోయింది. మరి మా పరిస్థితి ఏమిటి రేపు? అతన్ని వదిలిపెట్టకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. అతన్ని ఏ విధంగా శిక్షిస్తారనేది కాదు, కఠినంగా శిక్షించి సమాజానికి ఈ తప్పు ఇంకొకరు చేయకూడదు అనేది సమాజానికి తెలియజేయాల్సిన ధర్మం మీడియా వారికి, కోర్టు వారికి, పోలీసు వారికి ఉంది. అది నెరవేరుస్తారని కోరుకుంటున్నా నేను. సో